కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరిపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఈడీ ప్రారంభించింది. అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో భారీగా డబ్బులు చేతులు మారాయని ఈడీ అభియోగాలు మోపింది. సోనియా, రాహుల్ వాటాదారులుగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ గతంలో కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్స్ ను నడిపించింది. ఈ కేసు దర్యాప్తులో ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. ఇందులో అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఆస్తులకు సంబంధించిన 988 కోట్ల నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనీ లాండరింగ్ చేసినట్లు ఆరోపణలు నిర్ధారణ కావడంతో 2023లో అటాచ్మెంట్ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, సోనియా, రాహుల్ గాంధీ ఇద్దరికి కంబైండ్ ఉన్న ఆస్తుల స్వాధీనానికి కూడా ఈడీ నోటీస్ లో విలువ దాదాపు 660 కోట్లు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే నవంబర్ 21, 23లో కూడా ఈడీ అప్పట్లో కొన్ని నేషనల్ హెరాల్డ్ సంబంధించిన వేస్లో కూడా ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు కూడా చేపట్టింది. దాదాపు 759 కోట్ల ఆస్తుల్ని కూడా జప్తు చేసింది. గతంలో ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని సైతం పిలిపించి విచారించిన ఈడీ అయితే కొద్ది రోజులుగా కూడా మౌనంగా ఉంటుంది. అయితే ఎలక్షన్ల తర్వాత మరోసారి నేషనల్ హెరాల్డ్ కేసుల ఆస్తుల జప్తు అనేది సంచలనం రేపుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ సంబంధించి 2014లో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఈడీ అప్పటి నుండి దీన్ని దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో మనీ లాండరింగ్ సంబంధించి కాంగ్రెస్ కి చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియా సంస్థలపైన కూడా దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 751.9 కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేసింది. యంగ్ ఇండియా సంస్థతో సహా 7 నిందితులు నేరపూరిత, దాంతోపాటు ఉల్లంఘన, మోసం, నిజాయితీ లేని దానికి దుర్వినియోగానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు పాల్పడ్డారని కూడా ఢిల్లీ కోర్టు గతంలో నిర్ధారించింది. యంగ్ ఇండియన్ ద్వారా ఏజేఎల్ కు చెందిన 100 కోట్ల ఆస్తులు సంపాదించేందుకు కుట్ర జరిగినట్లు కూడా కోర్టు తెలిపింది. అయితే వార్తా పత్రికలను ప్రచురించడానికి రాయితీ ధరలకు భూమిని పొందిన ఏజేఎల్ సంస్థ 2008లో తన కార్యకలాపాలను నిలిపేసింది. ఆ తర్వాత వాణిజ్య ప్రయోజనాల కోసము ఈ ఆస్తులను వాడుకుంటుంది అని కూడా అభియోగము ఎదుర్కొంటున్నారు ఈ సదరు సంస్థ. దీనికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసికి చెందిన ఏఐసిసికి ఏజీఎల్ సంస్థ దాదాపు 90 కోట్ల అప్పు చెల్లించాల్సి వచ్చింది. కానీ ఈ అప్పు చెల్లించలేని పరిస్థితుల్లో ఏజీఎల్ ఉందని చూపించి కాంగ్రెస్ పార్టీని దీన్ని మరో కొత్త సంస్థ యంగ్ ఇండియాలను కూడా విలీనం చేసింది. ఇందుకు గాను 50 లక్షలు కూడా చెల్లించింది. దీంతో ఏజేఎల్ వాటాదారుల్ని కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లను మోసం చేశారని కూడా కోర్టు నిర్ధారించింది. కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ ను యంగ్ ఇండియాకి వచ్చేసాక పాత రుణం చెల్లించాలని లేదా ఏజేఎల్ షేర్లు కేటాయించాలని కూడా కోరింది. దీంతో ఏజేఎల్ సంస్థ ఒక అత్యవసర సమావేశం నిర్వహించి మూలధనం పెంపుతో పాటు యంగ్ ఇండియాకు తాజాగా 90 అంటే ఇది మనం చెప్పుకునేది 2023, 2014 ఎప్పుడైతే కోర్టు అయితే డైరెక్షన్ ఇచ్చిందో అప్పటి నుంచి 2014 నుంచి 2023 నవంబర్ 1 వరకు స్టేటస్ కో ఏదైతే ఉందో దాని గురించి చర్చించుకుంటున్నాము. దాదాపు 90.21 కోట్ల విలువైన షేర్లకు కూడా జారీకి తీర్మానం చేసింది. అయితే ఈ తాజా షేర్ల కేటాయింపుతో 1000 కంటే ఎక్కువ మంది వాటాదారులు కేవలం 1% తగ్గించారు. అలాగే ఏజేఎల్ కూడా యంగ్ ఇండియా అనుబంధ సంస్థగా మారింది. అలాగే యంగ్ ఇండియా ఏజేఎల్ ఆస్తులపైన నియంత్రణ కూడా తెచ్చుకుంది. ఇందులో అక్రమాలు జరిగినట్లు కూడా ఈడీ ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం అంటే ఏంటంటే కాంగ్రెస్ అగ్రనేతలు ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ముడిపడిన ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఎటువైపు మలుపుతుంది అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే మొత్తము ఒక వర్షన్ ఏమో 750 కోట్లు అంటున్నారు, మరో వర్షన్ ఏమో 660 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఆ ఆస్తులు ఉన్న వారిని ఖాళీ చేయాలని కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. అద్దెకుంటున్న వారి
తారీఖు నుంచి ఆ మొత్తాన్ని తమకు చెల్లించాలని కూడా తెలిపింది. అక్రమ చెలామణ నిరోధక చట్టంలో సెక్షన్ 8 నిబంధన 5/1 ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేస్తున్నామని కూడా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ, ముంబై, లక్నో భవనాలకు నోటీసులు కూడా అంటించామని కూడా వెల్లడించింది. ముంబైలోని బాంద్రాలో ఏజేఎల్ కు ఉన్న భవనంకు అద్దెకుంటున్న జిందాల్ సౌత్ వెస్ట్ ప్రాజెక్ట్ సంస్థకు కాంప్ కూడా నోటీసులు పంపించామని కూడా ముంబైలోని బాంద్రాలో ఏజేఎల్ కున్న ఆ భవనంలో అద్దెకుంటున్న జిందాల్ సంస్థ వెస్ట్ ప్రాజెక్ట్ సంస్థకు కూడా నోటీసులు పంపించామని, ఇక నుంచి అద్దె లీజు మొత్తం తమకు చెల్లించాలని ఆ సంస్థకు తెలిపామని కూడా ఈడీ పేర్కొంది. అయితే యంగ్ ఇండియా సంస్థలో రాహుల్, సోనియా గాంధీకి చెరో 38% వాటాలు ఉన్నాయనేది కూడా ఒక అభియోగం అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను గతంలో ప్రచురించిన ఏజేఎల్ సంస్థ ఆస్తుల విలువ దాదాపు 2000 కోట్లు ఉంటుందని, ఈ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలు కేవలం 50 లక్షలకి అక్రమంగా సొంతం చేస్తున్నారన్న ఆరోపణలపైన కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ సోనియా గాంధీకి అలాగే రాహుల్ గాంధీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సో అయితే ఆ నోటీస్ లో కూడా చాలా క్లియర్ గా ఉంది. ప్రాసిక్యూషన్ కంప్లైంట్ అనేది కూడా ఫ్రెష్ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ అండర్ సెక్షన్ 44 and 45 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA 2002 ఫర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ యాజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 3 విత్ సెక్షన్ 70 and punishable under section 4 and PMLA 2002 filed by the ED has been received by way of assignment అంటూ కూడా తాజాగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ నోటీసులు పంపించింది. అయితే దీంతో పాటు పలు అంశాలు కూడా ప్రస్తావించింది ఈడీ. సో ఈ నేపథ్యంలో ఇట్ ఈస్ అప్రైజ్డ్ బై ది ఎల్డీ కౌన్సిల్ ఫర్ ది ఈడీ దట్ ది ప్రెడికేట్ అఫెన్స్ void complaint case 18/2019 under sections 403, 406 and 420 raised with the section 120B of IPC 1860 is presently under trial before the court of LD ACM 3 Rouse Avenue House Court Delhi అంటూ కూడా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేశారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒకటే చర్చ నడుస్తోంది. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ ఇష్యూ అనేది 2014లో మొదటిసారిగా తెరపైకి వచ్చింది. అనంతరం 2023కి వరుసగా ఆస్తులు జమ చేయడము, నోటీసులు పంపించడము, స్వయంగా సోనియా గాంధీ రాత్రి వరకు కూడా ఈడీ విచారణ చేసింది, అనంతరం కూడా పంపించింది. సో మళ్ళీ తాజాగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈడీ నోటీస్ పంపించడం పైన సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే నిజంగానే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికలో అవకతవకలు జరిగాయా, ఆ ఏజీఎల్ సంస్థతోనే అక్రమంగా 2000 కోట్ల ప్రాపర్టీని కేవలం 50 లక్షలకి కాంగ్రెస్ నాయకులు కొన్నారా అనేది కూడా ఈడీ విచారిస్తోంది. ఒకవేళ అక్రమంగా కొన్నారని తెలిస్తే మాత్రం ఈడీ తన పని తాను చేసుకుపోతుంది అంటూ కూడా ఢిల్లీకి చెందిన వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఒకవేళ ఈ క్షణమైనా ఏమైనా జరగవచ్చనే వదంతులు కూడా వ్యాపిస్తున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో అథెంటిసిటీ అనేది పూర్తి స్థాయిలో దీనిపైన ప్రామాణికంగా ఈడీ అధికారులు చెప్పాల్సి ఉంది. కానీ మొత్తానికి సోనియా గాంధీ లాంటి వ్యక్తి, అంటే గాంధీ ఫ్యామిలీ నుండి ఇందిరాగాంధీ, అలాగే అత్తగారు ప్రైమ్ మినిస్టర్, అలాగే అత్త వాళ్ళ నాన్న ప్రైమ్ మినిస్టర్, అలాగే తన భర్త కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ లో దేశాన్ని ఏలిన కుటుంబానికి ఈ రోజు ఆమె ఒక ఈడీ ఆఫీస్ కి ఆమె వెళ్లడము, ఈ దేశాన్ని పరిపాలించిన నాయకురాలిగా ఉన్న ఆమె ఇప్పుడు ఈడీ ఆఫీస్ కి వెళ్లడం ఏంటనేది కూడా తర్వాత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏమో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎంతటి వారైనా సరే తప్పు చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ కూడా అధికారులు చెబుతున్నారు. మరి వేచి చూడాలి ఈడీ ఎలాంటి డిసిషన్ తీసుకోబోతోంది, ఒకవేళ నిజంగా ప్రూవ్ చేస్తారా, లేకపోతే ఎలాంటి దేశ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయనేది అయితే ఆసక్తికరంగా ఉంది. అయితే శ్రీచరణ్, ఆస్తులకు సంబంధించి అంటే ఈ కేసుకు సంబంధించి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలైంది ఆల్రెడీ అని చెప్పి కూడా మనకు చూస్తున్నాం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ప్రస్తుతానికి అయితే 661 కోట్లకు సంబంధించిన ఆస్తులు జప్తు అయితే చేశారు. ఇది 3 రోజుల కిందటకి సంబంధించిన జరిగిన ఇష్యూ. అలాగే నవంబర్ 23లో కూడా జప్తు చేశారు. అప్పుడు అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏజేపీకి చెందిన 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి కూడా లాస్ట్ ఫ్రైడే నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ 661 crores ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఈడీ కంట్రోల్లోకి వెళ్తాయనేది చాలా స్పష్టంగా అయితే తెలుస్తోంది. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.